రోజుకి ఒకరైనా నాకు కామెంట్ చేస్తారండి, నీకు పనేం లేదా, ఎప్పుడు చూసినా షాపింగ్ చేసుకుంటూ కూర్చుంటావు, అన్ని రివ్యూస్ ఇస్తూ ఉంటావు అని. రివ్యూస్ అని కూడా అనరు, ప్రమోషన్స్ అంటారు. నేను ప్రమోషన్ చేయట్లేదు, రివ్యూస్ చేస్తున్నాను. ఇదే నా జాబ్ అండి. మీషో అనేది కేవలం మనం షాపింగ్ చేసుకుంటానికే కాదు, మన జాబ్ కూడా ఇస్తుంది అనమాట. మీషోలో మనం ఇవి కొనుక్కుని, మన సొంత డబ్బులతో మనం కొనుక్కుని ఇవి ఎలాగోనో రివ్యూ ఇవ్వాలన్నమాట. ఇస్తే ఎవరైనా కొన్నారనుకోండి, ఎంతో కొంత పర్సంటేజ్ అనేది మనకి మీషో అనేది బ్యాంకులో వేస్తుంది, జాబ్ లాగా. అంటే మనకి శాలరీ లాగా వేస్తుంది అనమాట. అయితే ఇందులో నేను కొన్న ప్రతీది కూడా చాలా బాగుంటుందని లేదండి, కొన్ని కొన్ని బాగోవు, అవన్నీ వెనక్కి ఇచ్చేస్తాను. కనీసం వీడియో కూడా పోస్ట్ చేయను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి. ఎందుకంటే నేను ఒక్కటి బుక్ చేసే ముందు 10 సార్లు చెక్ చేస్తానండి, కింద రివ్యూస్ చూస్తాను. ఈ మధ్య నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి చూడగానే ఆ ఫోటో చూడగానే నాకు అర్థమైపోతుంది అనమాట, ఇది అసలు మంచిగా ఉంటుందా మన దగ్గరికి వస్తే. తీరా మనం బుక్ చేసిన తర్వాత వేస్ట్ ఆఫ్ టైం కదా, మళ్ళీ మనం తీసుకోవాలి, మళ్ళీ రిటర్న్ పెట్టాలి, అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి నేను బుక్ చేసే ముందే 10 సార్లు ఆలోచించుకుని బుక్ చేస్తాను. 99% అయితే చాలా బాగా వస్తాయండి. అవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట. సో అలాగా మీషో ఒకటే కాదండి, ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, అదేవిధంగా మనకి మింత్రా ఉంది. కానీ మన వాళ్ళు ఎక్కువ మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటే మన మీషో కాబట్టి మీషోలో ఎక్కువ కొంటారు. అందుకని మీషో ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీషో అనేది కేవలం షాపింగ్ యాప్ మాత్రమే కాదు, మనకి జాబ్ ఇచ్చే ఒక ఆఫీస్ లాంటిదన్నమాట. సో దీనికోసం తెలియాలంటే యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లోకి వెళ్ళి మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ అని సెర్చ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. దాని గురించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు కొనుక్కుని మీరు రివ్యూస్ ఇచ్చేసి పోస్ట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, యూట్యూబ్ అయితే యూట్యూబ్. మీకు ప్రతి నెల శాలరీ కింద ఇస్తుంది.